పిఆర్ఓ వంశీ శేఖర్ గారు అండ్ వంశీ కాక వీరికి కూడా థ్యాంక్ యూ. అండ్ యూవీ మీడియా, టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వేదికమైకి ఇంకొక ఇంపార్టెంట్ టెక్నీషియన్ పిలుద్దాము. దట్ ఈజ్ అవర్ రామకృష్ణ మాస్టర్. ఈ సినిమాలో యాక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. చాలా చాలా ఇమోషనల్ స్క్రిప్ట్ బేస్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి. సో వాటిని చాలా సమర్థవంతంగా మన ముందుకు తీసుకొచ్చారు రామకృష్ణ మాస్టర్. సో ప్లీజ్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చెప్పాలంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నిజంగా నిన్న నేను థియేటర్కి వెళ్ళడం జరిగింది, చూశాను. ఆ యాక్షన్ ఎపిసోడ్లకి ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నేను వాళ్ళు చూస్తూ ఉంటే నిజంగా అసలు నాకు ఎమోషన్ ఆగలేదు. ఆ క్లైమాక్స్ అప్పుడు కానివ్వండి, ఇంటర్వ్యూల్ ఎపిసోడ్ అప్పుడు కానివ్వండి, ఆ తర్వాత పీటర్ మార్స్ చేసిన బస్తీ ఫైట్ కానివ్వండి, హీరో ఇంట్రడక్షన్ ఫైట్ అయితే కానీ, అసలు ఆర్ఆర్ అయితే మాత్రం సీట్లో కూర్చున్నప్పుడు మామూలుగా టెక్నీషియన్ మేము పని చేస్తూ ఉంటే మాకే ఆ రూమ్ అలా నెక్కబడుస్తున్నాయంటే నిజంగా ప్రేక్షకులు నిజంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ చేసేటప్పుడు అందరూ ఏదైతే మన ఎన్టీఆర్ గారు చెప్పారో లాస్ట్ 20 minutes అలా ఆగిపోయారు. అట్లా లాస్ట్లో థియేటర్లో లేచి క్లాప్స్ కొట్టారు నిన్న సెకండ్ షో సినిమా చూసినప్పుడు. అయితే నేను నిజంగా అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇకపోతే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, అశోక్ గారికి, సునీల్ గారికి, అందరికీ, ముఖ్యంగా కళ్యాణ్ రామ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బింబిసార నుంచి కంటిన్యూగా ఎంకరేజ్ చేసుకుంటూ నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇకపోతే శ్రీకాంత్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో క్యారెక్టర్లు చేశారు, ఎన్నో సినిమాలు చేశారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. నిజంగా అస్సలు గెస్సింగ్ చేయలేదు. పృథ్వీ గారి గురించి తెలిసింది యానిమల్ తర్వాత. నిజంగా ఈ సినిమాలో మంచి అసలు నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. ఇకపోతే విజయశాంతి మేడం గురించి చెప్పాలంటే, మేడం అప్పట్లో కర్తవ్యం ఏవైతే ఫైట్లు చూసామో ఇప్పటికీ ఎలా చేశారంటే నిజంగా మీ యాక్షన్ చూస్తూ ఉంటే మీ ఇంకా చేయాలన్నంత ఎప్పుడు సెట్లో ఎమోషన్గా ఇంకా ఫైట్లు చేయాలన్న ఒక ఆవేశంతో ఉంటారు. నిజంగా చాలా గ్రేట్ మేడం. ఈ వయసులో కూడా మీరు చాలా చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇకపోతే నిజంగా సినిమా చాలా చాలా బాగుంది. మా యూనియన్ నుంచి కానివ్వండి, మా ఇక్కడ పనిచేసిన టెక్నీషియన్స్ కానివ్వండి, మా బ్రహ్మ గారు ఆర్ట్ డైరెక్టర్ గారికి, అలాగే తమ్మిరాజు గారికి, అలాగే మా రామ్ ప్రసాద్ గారికి, నిజంగా రామ్ ప్రసాద్ గారు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూలు ఫైట్ చేసినప్పుడు కానివ్వండి, మేము ఎలా కొత్తగా చేయాలి, ఏం చేయాలన్నప్పుడు మాకు ఆయన ఈ ఏజ్లో కూడా హ్యాండిల్ చేసి మాకు చాలా చాలా నాకు సపోర్ట్ చేశారు. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇకపోతే మరొకసారి కళ్యాణ్ రామ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మీ కృతజ్ఞతలు ఉంటాయని నమ్ముతున్నాను. ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్సే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మంచి కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎలాంటి ఎమోషన్ తగ్గకుండా అసలు ఆ ఫీలు మీరు మామూలుగా బయట చూడకండి, మామూలుగా మీరు సినిమాకి వెళ్ళి చూడండి. నిజంగా ఆ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మీకు అసలు ఆ బయటికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అంత ఎమోషన్గా ఉంది సినిమా. నిజంగా థియేటర్కి వచ్చి అందరూ చూసి మంచి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కళ్యాణ్ రామ్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ గురించి ఈరోజు ప్రేక్షకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే అదే మీ పెద్ద సక్సెస్. అండ్ నాకు తెలిసి మీరు విజయశాంతి గారికి యాక్షన్ కంపోజ్ చేస్తారని కలలో కూడా అనుకుని ఉండరు కదా, ఎందుకంటే మేడం సినిమాలు చేస్తున్నారో లేదో కదా. అదైతే నిజంగా నేను అనుకోలేదండి. ఎందుకంటే ఆ అవకాశం నిజంగా మాకు వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ వాజ్ ఇట్? మాకు ఏదైనా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ విత్ మ్యామ్, మీకు ఆ స్టార్టింగ్ ఫైట్ చేస్తున్నప్పుడు, కంపోజ్ చేస్తున్నప్పుడు ఏదైనా చెప్పండి. అదేనండి, అసలు మేడం గారికి ఫైట్ కంపోజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అంటే నేను ఏదైనా చేసేస్తానా అనే కాన్ఫిడెంట్ అనమాట. అంటే మాకేముంటుందంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంచి పేరున్న విజయశాంతి గారు కంపోజ్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు. ఎందుకంటే మేము పుట్టక ముందు నుంచి మేడం గారి సినిమాలు చూస్తూ పెరిగాం మేము కూడా. అలాంటి వాళ్ళు కంపోజ్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి కాబట్టి. మరి అంత ఆలోచించి కూడా బురదలో పడేశారా అండి? ఎలా? మేము షాక్ అయిపోయాం తెలుసా అసలు ఆ సీన్ వచ్చినప్పుడు. మేడం బెడ్ లేకుండా కూడా రూల్ వేసేస్తున్నారు. మాకేమో టెన్షన్, ఏమైనా అవుతుంది ఏమన్నా చిన్న టెన్షన్ ఉండేది. బట్ లాస్ట్ అయితే మేమైతే బాగా ఎంజాయ్ చేసేది క్లైమాక్స్ అండి. దాదాపు ఒక 25 days నైట్ షూట్లు
ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, పైగా రెయిన్ ఉండేది. అసలు కంటిన్యూగా బాగా విజయశాంత్ గారు మేడం కానీ ఉన్న టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా చాలా కష్టపడ్డారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ ఆ పేటలో వచ్చిన ఫైట్ సీక్వెన్స్ కూడా యాసిడ్తో పాటు వచ్చినవి కూడా సూపర్గా వర్కౌట్ అయ్యాయి మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ. యా, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో మనందరినీ అలరించిన పృథ్వీ గారికి